హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం చూద్దామా అండి. ఇడ్లీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో పిండి మిగిలిపోతుంది కదండి. కొంచెం పిండిలో మనం ఇడ్లీ వేయడానికి రాదు కాబట్టి ఇలా దోశ చేసుకోవచ్చు. కోల్డ్ అయిందండి, నా వాయిస్ చేంజ్గా ఉంది. తర్వాత ఉప్మా రవ్వ ఒక 3 స్పూన్స్ వేసుకోవాలండి. బియ్యం పిండి ఒక 2 స్పూన్స్. ఇంకో స్పూన్ వేసుకుందామండి. 3 స్పూన్ వేసాను. కొంచెం బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా అవుతుందండి. ఆల్రెడీ దీంట్లో మనం ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాం కదండి. కొంచెం టేస్ట్కి ఇంకా కొంచెం చూసి వేసుకోండి. కొంచెం వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ అంతా. ఇలా అన్నీ కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత నీళ్ళు పోసినా దీంట్లో ఉప్మా రవ్వ ఉంది కదా, వాటర్ గుంజేస్తుందండి. వాటర్ గుంజేస్తుంది. దీంట్లో ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది నానబెట్టేస్తానండి. ఒక 20 మినిట్స్ నాననిద్దాం. థిక్నెస్ కరెక్ట్గా ఉందండి. ఇలా ఉండాలి, కొంచెం పల్చగా. దోశలు కదండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 20 మినిట్స్ రెస్ట్ చేద్దాం. ఇలా కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ అండి సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకోవాలండి. దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్తో ఇలా బాగా రౌండ్గా రుద్దేసుకోవాలి పెనాన్ని. ఇలా రౌండ్గా తిప్పేసుకొని ఫస్ట్ ఇలా కొంచెం క్యారెట్ వేసేసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, కొంచెం లైట్గా పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంట్లో ఉండే వస్తువుని కొంచెం కూడా మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం దోశ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎందుకంటే వేస్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఒక సైడ్ వేగిపోయిందండి. మెల్లగా మనం ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ ఫ్రై చేసుకుందాం. అయిపోయిందండి. వేడిగా ఊతప్పం రెడీ అయిపోయింది. దీనికి మనం చట్నీ చేసుకునే అవసరం లేదండి. టమాటా పచ్చడినా లేకపోతే మామిడికాయ పచ్చడితోనో దేనితోనో ఇలా మనం తినొచ్చండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.